కేఎల్ రాహుల్ కేకేఆర్ కి వెళ్ళబోతున్నాడా? లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ టీం ఈ సంవత్సరం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. మెయిన్ గా 23 కోట్లు పెట్టుకున్న వెంకటేశ్వర్ అయితే వాళ్ళకి పెద్ద బొక్కే పెట్టాడు. సో ఈ ఇయర్ జరగబోయే మినీ ఆక్షన్ లోకి తనని రిలీజ్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా వస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం కేకేఆర్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ లోని వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ ని వెంకటేష్ అయ్యర్ తో ట్రేడ్ ఆప్షన్ కోసం ఢిల్లీని సంప్రదించారు అని టాకు. మరి మీరేమంటారు? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇక మన ఎస్ఆర్హెచ్ టీం ఈ ఇయర్ చాలా మ్యాచెస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూర్. సో మేబీ దీని గురించి రియలైజ్ అయ్యే వాళ్ళు ప్రస్తుతం బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న జేమ్స్ ఫ్రాంక్లిన్ ని పక్కన పెట్టి ఫార్మర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన వరుణ్ నారాయణ్ ని ఆ పొజిషన్ కోసం అపాయింట్ చేసుకున్నారు. సో వరుణ్ నారాయణ్ రాకతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ఎలాంటి మార్పులు వస్తాయి చూడాలి. ఇంతేకాదు స్టాంపేడ్ ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల తర్వాత ఆర్సీబీ మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవ్వడం, రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో జరుగుతున్న రచ్చ, ఆసియన్ ఆల్ ఆఫ్ సడన్ రిటైర్మెంట్, వరల్డ్ కప్ ముందు మిచెల్ స్టార్క్ T20 రిటైర్మెంట్, ఏషియా కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి.